ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో లైవ్ వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారండి? మరి ప్రభు మన జీవితంలో చేస్తున్న ప్రతి ఉపకారానికి, మేలులకు ఆయన అనుగ్రహిస్తున్న కృప వెంబడి కృపను బట్టి దేవాది దేవుని స్తుతించాల ప్రియులారా. మరి ఈ చక్కటి సమయంలో మీరందరూ కూడా లైవ్ ద్వారా, అలాగే లైవ్ త్వరతో కూడా మరి ఈ యొక్క సందేశాలు వింటూ మీరు దీవించబడుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. మీరు బలపడాలని, మీ ఆత్మీయ జీవితం ఎదగాలని, విశ్వాసంలో మనమందరం కూడా ఇంకా బలంగా శక్తివంతులుగా మారాలని ఈ యొక్క వాక్య సందేశాలు ప్రియులారా ప్రభు మీ జీవితాల్ని ఆశీర్వదించునుగాక. అలాగే లైవ్ని వీక్షిస్తున్న మీరు వేరే వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి తెలియచేయండి. మరి ఇవి మీకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉన్నట్లయితే తిరిగి మాతో మీ యొక్క ఒక ఏదైతే మీరు పొందుతున్నారో మేలులను తిరిగి మాకు కూడా తెలియచేయండి. మేము కూడా మీతో కలిసి ప్రార్థిస్తాం పిల్లరా. ప్రభు మీ జీవితాన్ని ఆశీర్వదించను గాక. దయచేసి కళ్ళు మూసుకుందామండి. పరిశుద్ధ దేవుడి తండ్రి, స్తోత్రాలయ్యా. ఎవరైతే నాయన యూట్యూబ్ ఛానల్లో, అలాగే తండ్రి ఫేస్బుక్లో ప్రభా లైవ్ వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో మీ యొక్క బలమైన నామములు, బలమైన శక్తిని బట్టి మీ యొక్క బలమైన హస్తాన్ని వారి మీద చాపి వారి కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో సమస్యలన్నీ తీసివేయండి. చక్కటి మాటల ద్వారా మమ్మల్ని ఓదారుస్తున్నావు, ఆదరిస్తున్నావు. ఈరోజు సజీవంగా ఉన్నామంటే కేవలం మీ ఉపకారం, మీ మంచితనం, మీ ప్రేమ, ఆరోగ్యాన్ని ఇస్తున్నావు. ఓ వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. మీ ప్రెజెన్స్కై స్తోత్రాలు, మీ రక్తధారలకై వందనాలు ప్రభా. మా జీవితంలో మీరు జరిగిస్తున్న ప్రతి ఒక్క మేలును బడి స్తోత్రాలు. ఎవరైతే నాయన ఈ పరిచయని ప్రేమిస్తున్నారో తండ్రి, మరి మంచి మనస్సు తండ్రి, వారు ఏమైతే కలిగి ఉన్నారో ఈ పరిచయలో పాలిభాగస్తులుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. తండ్రి వారందరినీ కూడా దీవించండి. వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీపై, అలాగే వీక్షిస్తున్న ప్రతి వారిపై నిండైన దయ, కనికరం, మీ ప్రేమ వారి జీవితంలో ప్రవహింపచేయండి తండ్రి. కాలములను, సమయములను మార్చగల దేవుడు నాయన. తండ్రి వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా మార్చి అద్భుతాలు చేయమని, పరిస్థితులన్నీ మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ చేస్తున్న మీకు అన్స్పీకబుల్ జాయ్, అవును పరలోక ఆనందాన్ని, సంతోషాన్ని, తన సమాధానాన్ని మీ జీవితంలో అనుగ్రహించును గాక. మరి పిల్లరా, ఈ లైవ్ నిజంగా మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి మరొకసారి మీ యొక్క ఒపీనియన్ని మాకు తెలియచేయండి. మీకు ఇంకా బలమైన వర్తమానాలు మీకు అందిస్తాం పిల్లరా. అలాగే మా కొరకు ప్రార్థించండి. మరి ప్రాఫిటిక్ గ్రేస్ టైం చర్చ్, ప్రాఫిటిక్ గ్రేస్ టైం పిల్లరా, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ మరి ప్రవచనాత్మకమైన ఈ సందేశముల ద్వారా మీ జీవితాల్లో ఒక మేలును, ఆనందాన్ని, ఆత్మీయ జీవితంలో బలాన్ని, శక్తిని పొందాలని కోరుకుంటున్నా. మరి అంతేకాదు పిల్లరా, మరి ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, అలాగే థర్డ్ వేవ్, మరి ఈ మూడో వేవ్ అని మనం వింటున్నాం. అనేకులు జాగ్రత్తగా ఉండాలని అనేకులు తెలియచేస్తున్నారు. మరి అనేక మంచి ప్రవక్తలు ప్రవచిస్తున్నారు. మంచిది పిల్లరా. దీనంతట్లో కూడా దేశం మీదకి, చిన్న బిడ్డల మీదకి, యవనస్తుల మీదకి ఎవరు కూడా ఎటువంటి హాని, కీడు కలగకుండా వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మరి డెత్ యేసు నామములో క్యాన్సల్ అవునుగాక, డెత్ సస్పెండ్ అవునుగాక. నీ జీవితంలో, నా జీవితంలో, మన పిల్లల జీవితంలో ఎవరు కూడా మరి ఫస్ట్ వేవ్ ద్వారా అనేకులు నష్టపోయారు. సెకండ్ వేవ్లో కూడా అనేకులు తమ సొంత ప్రియులను కోల్పోయారు. థర్డ్ వేవ్ అనగానే అంతా మరి నిర్లక్ష్యముతో అనేకులు మరి దాన్ని పట్టించుకోక మరి ఏం చేస్తున్నారంటే జస్ట్ క్యాజువల్గా వెళ్ళిపోతున్నారు పిల్లరా. థ్యాంక్ యూ. మరి శ్రీనివాసులు గారు, గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. లైవ్ వీక్షించండి, అలాగే వేరే వారికి తెలియచేయండి పిల్లరా. మరి ఈ 3వ వేవ్ ద్వారా ఎటువంటి హాని, కీడు మరి మీ జీవితంలో కానీ మా జీవితంలో కానీ కలగకుండా నా కొరకు, నా కుటుంబం కొరకు, అలాగే సంఘం కొరకు, మీ కొరకు, మీ జీవితాల కొరకు మరి ఒకరి నిమిత్తం ఒకరం ప్రార్థించుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి ప్లీజ్ ప్రే ఫర్ మీ, మరి ప్రే ఫర్ మై ఫ్యామిలీ, అలాగే మినిస్ట్రీ కొరకు ప్రార్థించండి. దయచేసి అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని, అలాగే దేశమంతటి కొరకు, మరి దేశంలో ఉన్న ప్రతి వారి కొరకు ఎటువంటి కీడు కలగకుండా మనం ప్రార్థించాలి పిల్లరా. ప్రార్థన కంటే మరొక ఆయుధం ఏది కూడా లేదు. చాలాసార్లు నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నా. ప్రార్థన మరి ఏదైనా కానీ మార్చగలదు, ఆపివేయగలదు. మరి దుష్టు నుంచి, కీడు నుంచి కలిగి ప్రతి కీడు ఆపాలంటే భూమి మీద మీ ప్రార్థన చాలా అవసరం. కనుక దయచేసి మనందరం కలిసి మరి ఈ థర్డ్ వేవ్ ఏదైతుందో అది మన దేశంలోకి ఇప్పుడు దక్షిణ మరి ఆఫ్రికా నుంచి కొంతమంది, మరి బెంగళూరు ప్రాంతంలో, కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో వచ్చిందని తెలియజేస్తున్నారు. అది స్ప్రెడ్ అవ్వకుండా దుష్టుడు క్రియలు, మరణకరమైంది ఎవరి జీవితంలో వారి జీవితంలో సోకకుండా మరి కాపాడబడినట్లుగా, మరి వారి ప్రియులను ఎవరు కూడా కోల్పోకుండా, వారికి కూడా ఎటువంటి కీడు కలగకుండా మనం అందరం కూడా ప్రార్థించాలా. దయచేసి మరి మీరందరూ మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించండి. అలాగే వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీలో మీరు కూడా పొందాలని కోరుకుంటున్నా. ఈ ప్రాఫిటిక్ గ్రేస్ టైంలో మీరు కూడా విని ఆశీర్వదించబడాలని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్ వాచ్ చేస్తున్నా. మీకు నా ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. మరి మంచి వర్తమానాలు, బలమైనవి, ఆత్మీయమైనవి మీ జీవితంలో ఈ ప్రాఫిటిక్ ఈ వాయిస్ని మీరు వినాలని కోరుకుంటున్నా. ప్రవచనాత్మకమైన ఈ సందేశముల ద్వారా మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ జీవితం ఆశీర్వదించబడాలని మనసారా ప్రార్థిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ జీవితాన్ని ఆశీర్వదించను గాక. మరి చాలాసార్లు మనం ఈ విధంగా అంటాం, అంతా అయిపోయినది అనుకుంటాం. చాలాసార్లు మన జీవితంలో మరి ఒక టాపిక్ మీద మాట్లాడుతున్నాను పిల్లరా. ప్రతిరోజు కూడా ఒక టాపిక్ని మాట్లాడుతున్నాను. చాలాసార్లు మనం అనే ఒక మాట ఏంటంటే అంతా అయిపోయింది. ఏదైనా ఇంట్లో సాధారణంగా సరుకులు అవన్నీ అయిపోయినప్పుడు అంతా అయిపోయినాయి అంటాం. లేకపోతే ఒక జాబ్ కోల్పోయి ఇక పరిస్థితులు అంతా తారుమారుగా కనబడినప్పుడు ఇక నా పని అయిపోయింది, అంతా అయిపోయిందని మనం చాలాసార్లు వాపోతాం. లేకపోతే ఒక మరణకరమైన వ్యాధి వచ్చి డాక్టర్లు బ్రతకరు, ఇక కొంతకాలమే అన్నప్పుడు అంతా అయిపోయిందని నిరాశలు, నిస్పృహలో కృంగిపోయి బాధపడతాం. మంచిదే పిల్లరా, ప్రతి వారు కూడా ఈ మాటను సహజంగా ఉపయోగిస్తారు. అంతా అయిపోయింది. మరి వస్తువులు అయిపోయినప్పుడు, పరిస్థితులు చేయి జారిపోయినప్పుడు, మరణకరమైన రోగం వచ్చినప్పుడు, జాబ్ కోల్పోయినప్పుడు, పరిస్థితులు తారుమారుగా కనబడినప్పుడు, మరి అప్పుల పాలైపోయి అందులోంచి ఏమాత్రము కూడా బయటికి రాలేనప్పుడు ఇక నా పని అయిపోయింది, అంతా అయిపోయింది అని మరి ఈ మాటను మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. కానీ పిల్లరా, అంతా అయిపోలే. ఇప్పుడే ఈ సమయంలోనే దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని నీ జీవితంలో, నా జీవితంలో ఆరంభిస్తాడు. ఎప్పుడైతే మన జీవితంలో అంతా అయిపోయింది అనుకుంటామో అప్పుడే అసలైంది ప్రారంభమవుతుంది. అసలైన జీవితాన్ని ఆరంభిస్తాడు దేవుడు. అసలైన జీవితాన్ని మన జీవితంలో ఆరంభింప చేసుకునేలాగా దేవుడు సాయం చేస్తాడు. మరలా అంటున్నా, ఒకవేళ ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో అంతా అయిపోయింది అనే సిచ్యువేషన్లో ఒకవేళ కనుక నీ ఉన్నట్లయితే అసలైంది ఇప్పుడే నీ జీవితంలో ప్రారంభించడానికి బిగించేయడానికి, స్టార్ట్ చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు పిల్లరా. మరి మనం చూస్తున్నాం, ఫస్ట్ వేవ్ అయిపోయింది అనుకున్నాం, సెకండ్ వేవ్గా ఇంతటితో అయిపోయింది అనుకున్నాం, థర్డ్ వేవ్ కాగానే మరి మరలా బిగిన్ అయిందనగానే మనం బాధపడుతున్నాం. అంటే దుష్టుడు, వాడి క్రియలు, వాని యొక్క ప్రభావం అయిపోయింది అనుకుంటే లోపట ఫస్ట్ వేవ్ చాలా మరి 1.5 year
1 ఇయర్ మరి ఎంతో లాస్ మనకు కనబడింది. ఇక అయిపోయింది, ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటే సెకండ్ వేవ్ అని ప్రపంచంని భయపెట్టారు. సరే సెకండ్ వేవ్ కూడా అయిపోయింది, అమ్మ పర్వాలే రిలాక్స్ అయిపోయినాం అనుకున్నాం. థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది అన్నారు. అవును పిల్లరా, ఇది 3వ వేవ్ స్టార్ట్ అయింది, అంతకంటే ఇంకా భయంకరమైంది స్టార్ట్ అయింది. నిజమే పిల్లరా, ఒక దిక్కు దుష్టుని కార్యాలు ప్రారంభమైనాయి. అంతా అయిపోయింది అనుకున్న లోపట వాంది బిగిన్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. మరి దేవుడు మన జీవితంలో అంతా అయిపోయింది అన్న సమయంలో ఆయన బిగిన్ అవ్వడా, ఆయన స్టార్ట్ అవ్వడా? మన జీవితంలో ఎప్పుడైతే అంత అయిపోయింది అనే సిచ్యువేషన్లో కనుక నీ ఉన్నట్లయితే ది గుడ్ న్యూస్ మరలా అంటున్నా, ఒకవేళ నీ జీవితానికి అంత అయిపోయింది, మరి కొన్ని పరిస్థితులలో మనం అనుకుంటున్న అనే మాట మరి అలా అని మనం విచారపడతాం. ఇక నాకు మరి ఈ విషయంలో ఏం జరగదు అని మరి జాబ్ కోల్పోయినప్పుడు, లేదా పరిస్థితులు మన చేయి జారిపోయినప్పుడు, దిగజారిపోయినప్పుడు, అప్పుల ఊబిలో చిక్కుకొని బయటికి రాలేనప్పుడు, వ్యాధి బాగు కానప్పుడు, స్వస్థత నొందకుండా అలాగే ఉన్నప్పుడు, ఇంకా చాలా ఏండ్లు అయిపోయింది, పిల్లలు పుట్టినప్పుడు, ఇక నా జీవితం అయిపోయింది అనే ఒక పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఈ మాటను మనం ఉపయోగిస్తాం. కానీ అయిపోయింది అన్న తర్వాత దేవుడు ఎక్కువగా బైబిల్లో చూస్తే తను ప్రారంభమయ్యాడు, తను బిగిన్ అయ్యాడు, తను స్టార్ట్ అయ్యాడు, తను ఆరంభించాడు. యేసయ్య మరి అప్పుడే మొదలుపెట్టి వారి జీవితాన్ని గొప్ప ఎండింగ్ అనగా గొప్ప ముగింపును కలగచేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. తెలిసిన దాంట్లో నుంచి మీకు ఒక విషయాన్ని మాట్లాడుతున్న పిల్లరా, మరి మోషే 80 సంవత్సరాలు 40 ఏళ్ళప్పుడు కనబడి 40 ఏళ్ళు పారిపోయి మరి దాదాపుగా 80 ఏళ్ళ సమయంలో దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, సేవ ప్రారంభించాలా, ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించాలా. మరి మోషే ఏమనుకున్నాడంటే అంతా అయిపోయింది, ఎందుకంటే అప్పటికే 80 సంవత్సరాలు, ఆరోనికి 83 సంవత్సరాలు, తన జీవితంలో అనుకున్నాడు 80 సంవత్సరాలు ఇంకేముంది, ఇప్పుడేం చేస్తాం, ఇప్పుడేం ఆరంభిస్తాం, ఇప్పుడేం ప్రారంభించినా ఏముంటుంది అని ఒకవేళ నిరాశతో నిస్పృహతో మోషే తన జీవితంలో ఉండవచ్చు. అటువంటి సమయంలో దేవుడు మరలా పొదలో ప్రత్యక్షమై తనకు తోడైనట్టుగా, తనతో ఉన్నట్టుగా, తన నోట మాట నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి ఆరంభమయ్యాడు. మన జీవితంలో కూడా అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా కాలం అయిపోయింది, లేకపోతే నా పరిచర్య అయిపోయింది, ఆర్థిక పరిస్థితులు ఇక నా బ్రతుకు ఇక ఇంతే అయిపోయింది అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నట్టే మన జీవితంలో న్యూ స్టార్ట్. గాడ్ కెన్ స్టార్ట్ న్యూ, గాడ్ కెన్ చేంజ్. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో అయిపోయింది అన్న చోట దేవుడు ప్రారంభించినట్లుగా అనేక చోట్ల మనం చూస్తున్నాం. ఒకవేళ నీ జీవితంలో అలా అనుకుంటూ ఈ లైవ్ని వీక్షిస్తున్నావా, నీ ఆర్థిక పరిస్థితులను బట్టి, నీ అనారోగ్యాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, లేదా నీ వ్యాపార నష్టాన్ని బట్టి, లేదా నీకున్న కలిగే ప్రతి విధమైన పరిస్థితులలో నీ జీవితంలో అలా అనుకున్నప్పుడు దేవుడు మహాప్రేమతో, తన కనికరముతో, తన మంచితో నీ జీవితంలో ఒక క్రొత్త ధనాన్ని ఆరంభిస్తాడు పిల్లరా. అందుకే మరి దేవుని యొక్క వాక్యంలో గనక మనం చూసినట్లయితే 1 తిమోతిలకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం 13వ వచనం చూస్తే, నన్ను బలపరుచిన వారి యందు సమస్తము, నన్ను బలపరిచిన ప్రభువైన యేసు క్రీస్తుకు నేను కృతజ్ఞుడైనాను. అంటే అయిపోయింది అని అనుకుంటాం కదా, అప్పుడు ఏం చేస్తుంటే అప్పుడే దేవుడు దిగి వస్తాడు, అప్పుడే బలపరుస్తాడు, అప్పుడే ప్రారంభిస్తాడు పిల్లరా. మరలా అంటున్నా, నీ జీవితంలో పిల్లలే పుట్టదని ఒకవేళ డాక్టర్ అనొచ్చు, ఒకవేళ నీ లైఫ్ అయిపోయిందని మరి ఒకవేళ డిక్లేర్ చేయవచ్చు ఈ లోకం, మరి మంచివారు డాక్టర్స్. మరలా అంటున్నా, లేకపోతే నీ జీవితానికి నీవే అనుకోవచ్చు అంతమైపోయింది. సాతాను ఒకవేళ నిన్ను అలాగా భయపెట్టి మరి నీ జీవితాన్ని బాధ పెడుతూ ఉండవచ్చు. ఇంకంత అయిపోయింది, ఈ ఆర్థిక పరిస్థితులు బట్టి, ఈ కష్టాలు బట్టి, ఈ ఇబ్బందులు బట్టి
ఈ రకరకాల సమస్యలు నా జీవితంలో, ఇక నా జీవితం అయిపోయింది, ఇక ఏమీ లేదు అని ఒకవేళ అనుకుంటూ విచారముతో కన్నీళ్లతో లైవ్ని కనుక వీక్షిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ అంటున్నాడు, నన్ను బలపరిచిన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడైనాను. నిజమే పిల్లరా, అయిపోయింది అన్నప్పుడు ఆయన హస్తం నీపైకి దిగి వస్తుంది, ఆయన బలం నీకు తోడై ఉంటుంది. అవును పిల్లరా, మరి దేవునికి వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథంలో గనక చూస్తే గిద్యోను దగ్గరకు వచ్చి అంటున్నాడు, బలా పరాక్రమ బలాఢ్యుడా యెహోవా నీకు తోడైనాడు. మరి అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే ఇక మా పని అయిపోయింది. ఎందుకంటే మిద్యానీయులు ఇసుక ఎంతుందో, మిడతలు ఎంతనో అంత దండంట. ఇక బ్రతికే ఛాన్సెస్ కూడా ఎటువంటివి లేవు. ఉన్నదంతా కూడా కాలైపోయింది, హీనదశకొచ్చారు, అంతా పోయింది, అంతా అయిపోయింది. మరి జీవితం ఏమనుకున్నారంటే, మరి బైబిల్ కనుక చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే, మరి మిద్యానీయులు వచ్చి గిద్యోను మరి గానుగ చాటున దాక్కున్నాడు. దేవుని దూత అతనికి ప్రత్యక్షమైంది. మరి ఆ పరిస్థితిని చూసినప్పుడు వారి దగ్గర ఏ వస్తువు లేదంట, ఏది లేదంట, పొలమేమి, డబ్బేమి, ఇల్లులేమి అన్నీ కూడా పాడైపోయినాయంట, హీన దశకు వచ్చారు. అటువంటి సమయంలో ఏంజెల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దూత ప్రత్యక్షమై మరి భయపడుతూ గానుగ చాటున దాక్కొని అంతా అయిపోయింది అన్న వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే, బలా పరాక్రమ బలాఢ్యుడా యెహోవా నీకు తోడైనాడు. ఒకే ఒక షాట్ అనగా ఒకే ఒక మరి దాంతో చేతితో ఈ యొక్క సైన్యం, ఈ సమూహం, ఈ యొక్క శత్రువుని నువ్వు అంతము చేస్తామని మాట్లాడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అయ్యో నేను మనిషి గోత్రం ఇది అది కనిష్ఠుడను, చాలా తక్కువ, నాకు బలము లేదు, నాకు చాలదు, ఈ విధంగా మరి గిద్యోను చాలా విషయాలు మాట్లాడాడు. కానీ గిద్యోను ద్వారా, గిద్యోనుతో దేవుని యొక్క వాక్యములు చూస్తే అప్పుడే ప్రారంభమయ్యాడు, అప్పుడే ఆరంభమయ్యాడు, అప్పుడే మొదలు పెట్టాడు. అయిపోయింది అన్న జీవితంలోనే బలపరిచి స్థిరపరిచి గొప్ప కార్యాలు మరి గిద్యోను ద్వారా జరిగించి శత్రులను నశింపచేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో తిమోతికి రాసిన పత్రికలో ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నన్ను బలపరిచిన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడైనాను. ఎప్పుడైతే బలహీనమైపోయి అయిపోయినా అనుకుంటావో, ఆర్థికంగా, ఆత్మీయంగా, విశ్వాసములో లేదా అపవాది చేత శోధింపబడుతూ సమస్యలను బట్టి, కష్టాలను బట్టి నీ కలిగి మరి రకరకాల మరి వ్యాధులు, మరి అనేక రకాల శోధనలు కలుగుతున్నప్పుడు ఇక నా పని అయిపోయింది ప్రభా అన్నప్పుడు, నన్ను బలపరిచిన ప్రభు అయిన యేసు క్రీస్తుకు నేను కృతజ్ఞైనాను. ఎందుకంటే బలపరుస్తాడు అప్పుడే, మరలా అంటున్నా, అప్పుడే నీ జీవితాన్ని ఆరంభిస్తాడు. ఆయన ప్రారంభిస్తాడు. పిల్లరా, లోకం అనొచ్చు, మనుషులు అనొచ్చు, నీ పని అయిపోయింది, ఇక వేస్ట్, ఇక లెగలేవు నీ స్థితిలోంచి, మంచి స్థితిని నువ్వు చూడలేవు, ఇక నీ జీవితం ఇంతే, ఇది కట్టలేవు, ఇక ఇల్లే లేదు నీకు, లేదా చదివే లేదు నీకు, లేదా ఆర్థిక పరిస్థితి నుంచి నువ్వు బయటికి రాలేవు అని అపవాది ఎప్పుడు భయపెడుతుంది. నేను చూశాను ఒకసారి మరి లైవ్లో, మరి ఫేస్బుక్లో చూశాను పిల్లరా, ఒక సహోదరి తన కుటుంబ కలతలు, ఆర్థిక సమస్యలను బట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇక అయిపోయింది, మా పని అయిపోయింది, ఇక ఈ అప్పు తీర్చుకోలేం కనుక ఇద్దరం కూడా ఇక మరణిస్తామని అందరి చెప్పుకొని సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఒకవేళ నీ స్థితి కూడా అంతా అయిపోయింది అనే సమయంలోనే దేవుడు నిన్ను బలపరచుటకు శక్తిమంతుడి పిల్లరా, నీ జీవితాన్ని దీవిస్తాడు, నీకున్న వ్యాధిని స్వస్థపరుస్తాడు, మరణకరమైంది మరి నీ జీవితంలో సస్పెండ్ చేస్తాడు. మరలా అంటున్నా, ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యేసు నామములో నువ్వు ఏ దేనికి భయపడుతున్నావు, ఏ దేన్ని బట్టి బాధపడుతున్నావు, ఏ దేన్ని బట్టి కలవరపడుతున్నావు, ఏ దేన్ని బట్టి నీ జీవితంలో విచారపడుతున్నావు, నిస్పృహ నిరాశ చెందుతున్నావు, దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వగలడాయన. నీ సమస్యను తీర్చగల దేవుడు నీ జీవితంలో అద్భుత ఆశ్చర్యమైన కార్యములు చేయగలడు. అందుకే దేవుని యొక్క వాక్యములో ఫిలిప్పు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 వస్తే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. అవును పిల్లరా, దేవుడే కనుక నేను బలపరిస్తే, నీ పరిస్థితులను కృంగిపోయినప్పుడు, విచారపడినప్పుడు, అప్పులు తీర్చుకోలేని స్థితిలో, లేకపోతే కట్టవలసినవి కట్టలేక మరి
అనేక సమస్యలు చిక్కుకున్న నీ జీవితాన్ని తప్పించగలడాయన, విడిపించగలడాయన, రక్షించగలడాయన. దుష్టుని చేతిలోంచి, కీడులోంచి, వ్యాధిలోంచి, బలహీనతలోంచి మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా నీ జీవితంలో ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యలన్నీ కూడా దూరము చేసి నీ జీవితాన్ని ఆశీర్వదించగలడు. పిల్లరా, మరలా లైవ్ ద్వారా ప్రభు మీ జీవితాన్ని ఆశీర్వదించనుగాక. అయిపోయింది అనుకుంటున్నావా? నూనె అయిపోతూ కామంటుంది, అయిపోయిందయ్యా. సారీ అయిపోతూ విధవరాలు అంటుంది, అయ్యా అయిపోయింది, కొంచెమే పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది. ఒక స్త్రీ అంటుంది, మా దగ్గర నూనె కుండ మాత్రమే ఉంది. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం చూస్తున్నాం. 17వ అధ్యాయంలో 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే సారైపోతని విధవరాలు అంటుంది కదా, అంత అయిపోయింది, మా పని అయిపోయింది, ఇక మా జీవితం అయిపోయింది, నా బిడ్డ బ్రతుకు అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది అంటుంది. ఎంతో వేదనతో పొలలు ఏరుకోవడానికి పోతున్నప్పుడు గొప్ప ప్రవక్త వస్తున్నాడు అక్కడికి. ఏలియా అనే ప్రాఫిట్ వచ్చి అంటున్నాడు, అయిపోలేదమ్మా, ఇప్పుడే ఆరంభమైంది, ఇప్పుడే అసలైంది ప్రారంభమైంది. మరలా అంటున్నా, నీ జీవితంలో అయిపోయింది అనుకుంటున్నావా? అసలైంది ప్రారంభించడానికి ఏంజెల్ ఆఫ్ గాడ్ రాబోతుంది. అసలైంది ప్రారంభించడానికి దేవునికి తోడుగా ఉండబోతుండు. అసలైంది ఇప్పుడే బిగిన్ అవుతుంది. ఈ రోజే నీ జీవితంలో ప్రారంభమవుతుంది. నీవును విశ్వసించినట్లయితే, నీవును ప్రార్థించినట్లయితే, నీవు నమ్మినట్లయితే, నీవు విశ్వసించి దేవుని మాటల్ని నువ్వు అంగీకరించినట్లయితే న్యూ బిగిన్ స్టార్ట్ అవుతుంది. న్యూ స్టార్టింగ్ నీ జీవితంలో చూస్తావు. మరలా అంటున్నా, ఇక్కడ చూస్తే సారేపత్తు విధవరాలు అనుకుంది అంతా అయిపోయింది. మరి పిల్లరా, ఒక ప్రవక్తలలోని శిష్యుని భార్య అనుకుంది, అప్పులవాడొచ్చిన పిల్లవాడిని పట్టకపోతే అంతా అయిపోయింది, కేవలం నూనె కుండ ఉంది, అప్పలతో మా జీవితం అయిపోయిందయ్యా, కరువుతో మన జీవితం అయిపోయింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఇజికియా అనుకున్నాడు, ఇక నా పని అయిపోయింది అనుకున్నాడు ఆయన. యోనా తిమింగలపు చేప కడుపులోనప్పుడు నా జీవితం ఇంతటితో ఇట్ ఈస్ ఫినిష్డ్ అనుకున్నాడు. కానీ బైబిల్ ఏమంటుందంటే, దేవుని యొక్క వాక్యం అంటుంది, అవును అస్సలైంది అప్పుడే ప్రారంభమైంది. దేవునికి వాక్యం చూస్తే యోనాను అందులోంచి బయటికి తీసుకొస్తున్నాడు. సారైపత్తు విధవరాల్ని ఆకాశం నుండి వర్షం వచ్చేంత వరకు దీవిస్తున్నాడు. ఎలీషా దగ్గర ఉన్న మరి ఇక్కడున్న విధవరాల యొక్క భార్యను దేవుని యొక్క వాక్యం చూస్తే అప్పులు తీర్చి ఇంకా మిగిలిపోయేలాగా న్యూ బిగినింగ్ అనేది ఆరంభించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. నూతనమైన స్ట్రెంగ్త్ నీకు రాబోతుంది. న్యూ జర్నీ నువ్వు చూడబోతున్నావు. న్యూ లెవెల్ నీ జీవితంలోకి రాబోతుంది. న్యూ స్టార్ట్, న్యూ బిగినింగ్ యేసు క్రీస్తు నామములో నీ జీవితంలో ప్రారంభం కానుంది. ప్రియులరా, మరలాంటి లైవ్ ద్వారా ప్రవచిస్తున్నాం, యేసు క్రీస్తు నామములో ఇక అయిపోయింది అన్నవారికి ఇది నీ జీవితంలో న్యూ స్టార్టింగ్, న్యూ బిగినింగ్, న్యూ, ఒక విధంగా చెప్పాలంటే నూతనమైన కార్యాన్ని దేవుడు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయాన్ని కనుక మీరు చూసినట్లయితే యెజబేలుకి మరి గొప్ప ప్రవక్త, మరి ఒక విధంగా చెప్పాలంటే టెర్రిబుల్ ఏలియా గారంటనే బైబిల్లో కనుక చూస్తే చాలా శక్తివంతుడు. ప్రార్థించగా అగ్ని దిగి వచ్చింది, వర్షం ఆగిపోయింది, మంచైన వర్షమైన కురవలేదట. ప్రార్థిస్తే వర్షం వచ్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అగ్ని దిగి వచ్చింది. అటువంటి గొప్ప ప్రవక్త యెజబేల్ అంటుంది, రేపటి లోపట నీ పని అయిపోయింది అన్నది, రేపటి లోపట నీ సంగతి చూస్తా అన్నది. దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే ఏలియా గారు చాలా భయపడ్డారు. మరి బదిరీ వృక్షం కిందికి వెళ్ళి మరి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇక చాలు, ఇంతటితో చాలు ప్రభా, ఇక నా జీవితం చాలు, ఇప్పటికీ నైనా వారికంటే నా పితరుల కంటే నేను ఎక్కువ కాదు, నా జీవితాన్ని తీసేసుకో ప్రభా, ఇంతటితో ముగించు, ఇక నా పైన అయిపోయింది కనుక అయ్యా త్వరగా నన్ను తీసుకో అని ప్రార్థించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. దేవునికి వాక్యం అంటుంది, ఏంజెల్ ఆఫ్ గాడ్, ఏంజెల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దూత ప్రత్యక్షమై తనను ముట్టినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆహారం ఇవ్వగా తిన్నట్టుగా వాక్యంలో చూస్తున్నాం. సెకండ్ టైం వచ్చి ఏలియాని ముట్టింది, తన దగ్గర ఉన్న ఆహారాన్ని తినమని చెప్పింది. బైబిల్ ఉంటుంది కదా, అవును ఇంతకంటే నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. దేవునికి వాక్యంలో చూస్తే ఏలియాతో దూత మాట్లాడుతుంది. నువ్వు అనుకుంటున్నావు అయిపోయింది, యెజబేల్ చంపేస్తుంది అనుకున్నావు, కానీ యెజబేల్ చంపేస్తాని భయపెట్టినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆ మాటల్ని బట్టి కలవరపడిపోయాడు, భయపడిపోయాడు. మరి ఎంతో శక్తిమంతుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు,
అయినప్పటికీ కూడా మరి ఆ వార్త వినగానే నా పని అయిపోయింది ప్రభా, నా జీవితాన్ని తీసేసుకో ప్రభా అని మరెంతో కన్నీరు విడిచి ప్రార్థించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. దూత దిగి వచ్చి ముట్టినట్లుగా, 1 టైం ముట్టినట్టుగా, 2nd టైం ముట్టినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా ప్రభు యొక్క ఆత్మ నిన్ను ముట్టునుగాక. దేవుని యొక్క ఏంజెల్ ఆఫ్ గాడ్ యేసు నామములో మీ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ అండ్ ఫైనాన్స్ని ముట్టునుగాక. దేవుడు బలమైన కార్యం మీ జీవితంలో జరిగించునుగాక. అవును, 2 టైమ్స్ స్ట్రెంగ్తన్ చేసింది, 2 సార్లు కూడా బలపరిచింది, ముట్టింది అంటుంది కదా, దూత అంటుంది కదా, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. చూడండి, అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంతటితోనే నా జీవితం ఇక ముగిసింది అనుకున్న సమయంలో ముగియలేదు ప్రియులారా. అసలు మరణమే లేకుండా ఏలియా అహరోనుపై కొనిపోబడుతున్నాడు. మరణమైతుంది, మరణం వస్తుందని భయపెట్టిన యెజబెల్ యొక్క జీవితంలో మరి ఊహించని కార్యం చేశాడు దేవుడు ఏలియా జీవితంలో. అసలు ఏలియాకు మరణమే లేకుండా చేశాడు. మరణము కలగచేస్తా అని, రేపటి లోపల చంపేస్తా అని చెప్పిన యెజబెల్ మాటలు ప్రక్కకు పెట్టాడు దేవుడు. మరలా అంటున్నా, అపవాదిని జీవితంలో అనేక రకాలుగా కలవర పెడుతుందా, భయపెడుతుందా? భయపెట్టే మాటలు వింటున్నావా? నీ పరిస్థితులను చూస్తున్నావా? ఇక నా జీవితం ఇంతే అనుకుంటున్నావా? ఇక అయిపోయింది అనుకుంటున్నావా? ఇక ముగింపు అనుకుంటున్నావా? ఇక ఏమీ ఇక లేదు, నా జీవితంలో ఎటువంటి అద్భుతాన్ని చూడలేను అనుకుంటున్నావా? అటువంటి వారి దగ్గరికి మరణాపేక్ష కలిగి బలహీనమైపోయి భయపడిపోయి మరలా అంటున్నా, బద్రీ వృక్షం క్రింద మరి ఉండి మరి అంగలారుస్తూ కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్న ఏలియా దగ్గరికి దూత దిగివచ్చి అంటుంది కదా, ముట్టి బలపరిచి నీ శక్తికి మించిన ప్రయాణం నీకున్నది. మరలా అంటున్నా, నీ శక్తికి మించిన న్యూ జర్నీ స్టార్ట్ కాబోతుంది. నీ శక్తికి మించిన మందిరాలు కట్టబోతున్నావు, అనేక కార్యాలు చేయబోతున్నావు, అనేక అద్భుతాలు చేయబోతున్నావు. ఈ భూమే కాదు, భూమి భూలోకమును నీ సొత్తుగా దేవుడు చేయగలడు. అందుకే నన్ను అడుగుము, జనములను సొత్తుగా భూమిని దిగంతముల వరకు నీకు ఇస్తా అని దేవునికి వాక్యం అంటుంది. నువ్వు అడుగుపెట్టిన స్థలం నీదగునంట. ఎంత అద్భుతమైన కార్యం ప్రియులరా. అవును, సమస్త జనముల కంటే ఆయన నిన్నెక్కువగా హెచ్చించును, ఆశీర్వదించును. నీ శక్తికి మించిన ప్రయాణం, నీ శక్తి సరిపోవట్లేదేమో, నీ బలం సరిపోవట్లేదేమో, నీ జీవితంలో నీ శక్తికి మించిన ప్రయాణము నువ్వు చేస్తావని చెప్పినప్పుడు 40 దినాలు రొట్టె తిని బలపరచబడి, అవును, దూత ముట్టి బలపరిచిన ఆ రొట్టెను ఎప్పుడైతే తిన్నాడో తన జీవితంలో ముందుకి 40 దినాలు శక్తివంతంగా రాత్రింబగళ్ళు, అవును ప్రియులరా, ప్రయాణము చేసినట్లుగా కెరూబుని అవును పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ఎక్కడ మరలా తిరిగి ప్రత్యక్షమైనట్టుగా, అవును, పెద్ద పెను గాలి వచ్చినట్టుగా, భూకంపం వచ్చినట్టుగా, మెరుపు వచ్చినట్టుగా గుహలో దాక్కున్నాడు పిల్లరా. అక్కడ ప్రత్యక్షము కాలే, గుహలో దాగి ఉన్నప్పుడు మెరుపులో ప్రత్యక్షము కాలే, పెను గాలికి అవును దేవునికి వాక్యం అంటుంది, శిలలు పర్వతాలు మరి చిన్న భిన్నమైపోయినాయి అట. ఓ వాట్ ఏ వండర్ఫుల్ మైటీ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. దేవునికి వాక్యం అంటుంది, దేవుడు ఆ స్థలములోకి రాగా, యెహోవా అవును దేవుడు ఆ స్థలములోకి రాగా పర్వతాలు కరిగిపోతున్నాయి, చిన్న భిన్నమైపోతున్నాయి. దేవుడు మరి ఏలియా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇదంతా అయిపోయినాక మిక్కిలి చిన్న మంచి మెల్లని స్వరముతో ప్రభు మాట్లాడుతున్నాడు ఏలియాతో. ఏమి వచ్చింది, ఎందుకు ఉన్నావు అన్నప్పుడు, అవును రోషము కలిగి, అవును వారందరూ కూడా చంపుతాం అంటే రోషము కలిగి నేనొక్కడే నేనున్నాను, లేదు నువ్వు ఫలానా వారిని పోయి అభిషేకించని చెప్పినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. తన శక్తికి మించిన ప్రయాణాన్ని నూతనంగా ఆరంభించాడు. అయిపోయింది అనుకున్నాడు, మరణిస్తాను అనుకున్నాడు, బలహీనుడైపోయాడు, మరణాపేక్షతో కన్నీళ్లు విడిచాడు. పిల్లరా మరలా అంటున్నా, ఇలా ఈ దూరం ఈ జీవితంలో ఒకవేళ అనుకుంటున్నావేమో, అయ్యా ఈ జాబ్ దగ్గర నా పని అయిపోయింది, అయ్యా ఈ జాబ్ కోల్పోతానేమో, లేకపోతే వివాహ జీవితంలో, కుటుంబ జీవితంలో, లేకపోతే నా ఆర్థిక పరిస్థితుల్లో, ఈ అప్పులలో, ఈ సమస్యలు, అయ్యా ఇక నా బ్రతుకు ఈ సమస్యల్ని బట్టి అంతా అయిపోయింది అని ఒకవేళ అనుకుంటున్నా, నీ జీవితంలో అసలైంది ఇప్పుడే ఆరంభమవుతుందండి. అసలైంది ఇప్పుడే ప్రారంభమవుతుంది. మరలా అంటున్నా, ప్రభు మీ జీవితాన్ని అద్భుత రీతిగా ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మీ జీవితంలో బలమైన కార్యము చేయనుగాక. అవును,
నూతనమైన శక్తిని ఇస్తున్నాడు, న్యూ జర్నీ ఇస్తున్నాడు, న్యూ లెవెల్లోకి తీసుకెళ్తున్నాడు. న్యూ బిగినింగ్ అనేది ఏలియా జీవితంలో ఆరంభించినట్టుగా చూస్తున్నాం. అక్కడి నుంచి ఆరోహణమై పరలోకానికి ఎక్కిపోయాడు. ఎంత అద్భుతం పిల్లరా! యెజబెల్ అంటుంది నీ పని రేపటిలో అయిపోతుందంటే అసలు దానికి అందకుండా, ఆ మాటలకు అందకుండా, అసలు మరణించకుండా, అసలు మరణమే లేకుండా ఏలియా జీవితంలో గొప్ప కార్యాన్ని చేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఏలియా అనుకున్నాడు, నా పని అయిపోయింది, ఇక చాలు, ఇంతే చాలయ్యా, ఇక అయిపోయింది, నా జీవితాన్ని తీసుకో ప్రభా. అంటున్నాడు కదా. లేదు, ఇప్పుడే అసలైంది ప్రారంభమైందని దూతను పంపించి తన జీవితాన్ని ముడుతున్నట్టుగా, బలపరుస్తున్నట్టుగా, దేవుడు గొప్ప కార్యము చేసినట్టుగా, అక్కడి నుంచి మళ్ళా ప్రత్యక్షమైనట్టుగా, దూత 2 మార్లు ప్రత్యక్షమైనట్టుగా, అగ్ని రథములు గుర్రములు వచ్చి ఏలియాని ఆ పరలోకానికి ఎత్తుకొని తీసుకొని వెళ్ళినట్టుగా బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. వాట్ ఏ బ్యూటిఫుల్ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. నీ భయాలన్నీ నీ నుంచి దూరం అయిపోనుగాక, నీ సమస్య నీ నుంచి వీడిపోనుగాక. షుగరా, బీపీయా, థైరాయిడా, కిడ్నీ సమస్య, హార్ట్లో ప్రాబ్లమా, లేదా ఇక్కడ కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నావా, లివర్ సమస్యనా, లేదా బ్రెయిన్లో సమస్యనా, నీ జీవితంలో ఏ సమస్య చేత ఇదంతా అయిపోయింది అనుకుంటున్నావో, లేదు, ఇప్పుడే ప్రారంభమవుతుంది, అసలైంది ఇప్పుడే ఆరంభమవుతుంది. నీ జీవితంలో మంచి వాటిని చేయడానికి యేసయ్య సంసిద్ధంగా ఉన్నాడు. తన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చాడు, తన రక్తముని నీ కొరకు కార్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత ప్రియులారా. మంచి భవిష్యత్తు నీకు ఇస్తాడు. ఈ దేశమును, ఈ పట్టణమును నీకు ఇస్తాడు ఆయన. ఈ లోకములో నేను ఒక ఉన్నతుడుగా మార్చగలడు ఆయన. నీ జీవితాన్ని, నీ మినిస్ట్రీని దేవుడు దీవిస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఆయన. నీ పరిస్థితులలో ఉన్నతుడుగా మార్చివేస్తాడు. రావలసినవన్నీ నీ దగ్గరికి వచ్చేలాగా చేస్తాడు. అప్పులు యేసు నామములో నీ నుంచి తీరిపోతాయి పిల్లరా. అప్పు ఇచ్చే వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. తలగా నిన్ను చేస్తాడు, పైగా నిన్ను మారుస్తాడు. తోకగా కాదు, లేదా తక్కువ కాదు, లేనివాడికి కాదు, పేదవాడిగా కాదు. తను నీ పేదరికాన్ని యేసే తీసుకున్నాడు, నీ పాపాన్ని యేసే తీసుకున్నాడు, నీ జీవితంలో నీ మరణాన్ని, నీ వ్యాధిని యేసే తను భరించాడు కనుక ఆయన జీవాన్ని, నిత్య జీవాన్ని, ఆయన శాంతిని, ఆయన సమాధానాన్ని, ఆయన రక్షణ, ఆయన యొక్క అభిషేకం, ఆయనపై ఉన్న ప్రతిదీ కూడా క్రీస్తులో నుంచి అన్ని విధాలుగా దీవించాలని యేసే కోరుకుంటుండండి. మరి ఎందుకు ఆలస్యం? ఒకవేళ ఇంకా నీ హృదయాన్ని యేసేకి ఇవ్వకపోతే, హృదయానికి నీ జీవితం ఇంకా మార్చుకోకపోతే మార్చుకోవాలా? అంతా అయిపోయిందన్న నీ జీవితంలో న్యూ బిగిన్, న్యూ స్టార్ట్, నూతనమైంది నీ జీవితంలో జరిగించబోతుంది. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఈ ప్రాఫిటిక్ గ్రేస్ టైం యొక్క ప్రవచనాత్మకమైన సందేశములు నీ జీవితం నిశ్చయముగా ఆశీర్వదించబడాలని నేను నమ్ముతున్న ప్రియులారా. మరి ఎందుకు ఆలస్యం? ఈ పరిచర్య కొరకు సహకరించండి, మీ చేతినివ్వండి, అలాగే మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధుని తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మా జీవితం ముగిసిపోయింది, అయిపోయింది అనుకునే లోపల గొప్ప ప్రారంభాన్ని ఇచ్చి గొప్ప కార్యములు చేసి గొప్ప దేవ నీకు వందనాలు. గొప్ప కార్యములు కనపరచమని, రోగులను స్వస్థపరచమని, ప్రతి కంతి కరిగిపోనుగాక, ప్రతి విధమైన వ్యాధి బాగోనుగాక, ప్రతి శోధన తొలగిపోనుగాక, మంచి కార్యములు చేసి బహుగా దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.